హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు వెరీ ట్రెండింగ్ అండ్ ఫేమస్ గీ మాయిశ్చరైజర్ ప్రిపేర్ చేస్తున్నాను. సో 100 వాషెస్ చేస్తాను దాన్ని. అది మనకి క్రీమీ స్ట్రక్చర్ వచ్చిందా లేదా, ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా లేదా అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఇది ఒక్కరే చేయడం కష్టం అంట, సో ఇద్దరు చేస్తే ఓకే ఈజీగా ఉంటుంది. సో నేను వేరే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటున్నాను. ఎవరు హెల్ప్ తీసుకుంటున్నాను అన్నది మీరు వీడియోలో చూడండి. అండ్ నెక్స్ట్ గో టు వీడియో. అది ఒకప్పటి రాజులు వాడిన మాయిశ్చరైజర్ అంట. సో వారి అందానికి సీక్రెట్ అదే అని తెలిసింది. సో మనం కూడా ట్రై చేసేద్దాం. ఓకేనా, లెట్స్ గో టు వీడియో. సో ఇక్కడ నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను. జనరల్గా ఈ మాయిశ్చరైజర్ చేయడానికి రాగి పళ్ళెం కావాలి. మన దగ్గర రాగి పళ్ళెం లేదు, ఇత్తడిది ఉంది. సో ఇత్తడి పళ్ళెం ఉంది కాబట్టి ఒక రాగి కప్ కొన్నాను. చూసారు కదా, మాయిశ్చరైజర్ ప్రిపేర్ అయిన తర్వాత స్టోర్ చేయడానికి ఒక గాజు సీసా కూడా తీసుకున్నాను డీమార్ట్లో. ఇది జస్ట్ 25 రూపీస్కే వచ్చింది. చాలా క్యూట్గా ఉంది, బాగుంది. అండ్ ఇప్పుడైతే నెయ్యిని వేస్తున్నాను. నేను దగ్గర 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. టీ స్పూన్ కాదు, టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. అంటే స్టార్టింగ్ చేయటం, ఫస్ట్ టైం చేయటం కాబట్టి ఇది వర్కౌట్ అవుతుందా లేదా, ఎంతవరకు నిజం అన్నది తెలియదు కాబట్టి కొంచెం క్వాంటిటీతో ట్రై చేశాను. సో ఎవరైనా చేయాలి అనుకుంటే మీరు కంప్లీట్గా ఎంత కావాలి మాయిశ్చరైజర్ అన్న దాన్ని బట్టి ట్రై చేయండి. ఇదైతే నాట్ ఎట్ ఆల్ ఈజీ. చాలా హార్డ్ వర్క్ చేయాలి కాబట్టి దానికి కూడా ఫుల్ ప్రిపేర్డ్గా ఉండాలి. నాకు నియర్లీ 8 అవర్స్ పట్టింది. సో మీకు ఇప్పుడు చూపిస్తాను. సో అందుకే నేను కప్లో వాటర్ అన్నీ కూడా మన దగ్గరలోనే పెట్టుకోవాలి. ఎందుకంటే అస్తమానం లేవటం చేసుకోవటం కుదరదు దీనికి. సో ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ వాష్ అనమాట ఇది. ఈ ఫస్ట్ వాష్ని నేను వాటర్ వేసి చూసారు కదా స్టార్ట్ చేశాను. రాగి దీంతో స్టార్టింగ్ కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. మనం ఒక 30 వాషెస్ వరకు యాక్టివ్గానే చేయగలం. ఆ తర్వాత నుంచే మనకి అసలు టాస్క్ మొదలవుతుంది. చాలా కష్టంగా ఉంటుంది. కష్టం అనుకుంటే ఏది కూడా మనం ట్రై చేయలేం కాబట్టి కష్టమైనా కూడా నేను ట్రై చేశాను. సో ఈ చేయి నొప్పి పెడితే ఆ చేయి, ఆ చేయి నొప్పి పెడితే ఈ చేయి, అలా హ్యాండ్ మారుస్తూ కూడా వచ్చాను అనమాట. మధ్యలో చిన్న టేక్ రెస్ట్లు తీసుకున్నాను. సో రెస్ట్ కూడా తీసుకోవాలి. ఒకేసారి చేస్తూ ఉంటే ఆర్మ్స్ బాగా నొప్పిగా అనిపిస్తాయి. సో ఇది వచ్చి 5th వాష్. ఫస్ట్ వాష్ నుంచి 5th వాష్కి వెళ్ళిపోయాము. సో అలా చేస్తూ ఉంటే అప్పుడు నాకు అనిపించింది, ఫస్ట్ 3-4 వాషెస్కి నాకు ఏమీ చేంజ్ కనిపించలేదు. ఏంట్రా నాయన, చేతులే నొప్పి అయితే కానీ ఏమీ రిజల్ట్ ఉంటుందా లేదా, లేదంటే వాళ్ళు ఏమైనా వీడియోలో క్రీమ్ ఏదైనా మధ్యలో పాజ్ పెట్టి క్రీమ్ పెట్టేస్తున్నారా అని అనుకునేదాన్ని. ఎందుకంటే గీ ఏంటి ఇలా చేస్తే క్రీమీగా మారటం ఏంటి అని అనుకున్నాను. బట్ ట్రై చేసిన తర్వాత అలా రిజల్ట్ చూసే కొద్దీ, వాషెస్ పెరిగే కొద్దీ, అంటే 5th వాష్కి, 10th వాష్కి, 20th వాష్కి అలా చేసే కొద్దీ చేంజ్ కనిపించింది. అప్పుడు అనిపించింది నో ఇది నాట్ ఎట్ ఆల్ ఫేక్, ఇది నిజంగానే వర్కౌట్ అవుతుంది అంది. అయితే నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక 50 వాషెస్ వరకు వాటర్తో వాష్ చేశాను. 50 వాషెస్ అయిపోయిన తర్వాత నేను రోజ్ వాటర్ యూస్ చేశాను. అంటే ఒక 50 వాషెస్ అన్నవి నార్మల్ వాటర్తో అండ్ ఒక 50 వాషెస్ అన్నవి రోజ్ వాటర్తో చేశాను. ఎందుకు రోజ్ వాటర్ యూస్ చేశాను అంటే, రోజ్ వాటర్ యూస్ చేస్తే ఇంకా బెటర్గా అయిపోతుందేమో అని నా ఫీలింగ్. సో జనరల్గా మనం ఏ ఫేస్ ప్యాక్ ఏదైనా వేసుకున్నా, నార్మల్గా కళ్ళు మంటలు వచ్చినా ఆ రోజ్ వాటర్ డిప్ చేసిన కాటన్ కళ్ళ పైన పెట్టుకోవడం అవి చేస్తూ ఉంటాం కదా. సో రోజ్ వాటర్ యూస్ చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్ ఏదో వచ్చేస్తుందేమో అని ఓన్లీ నా క్యూరియాసిటీ కోసం అలా చేశాను అనమాట. సో అలానే చేయాలని లేదు. నార్మల్ వాటర్ అయితే నేను లూక్ వామ్ వాటర్ తీసుకున్నాను. మీరు కోల్డ్ వాటర్ అయినా తీసుకోవచ్చు, రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్ అయినా తీసుకోవచ్చు. నేను లూక్ వామ్ వాటర్ తీసుకున్నా కానీ వాషెస్ అయ్యే కొద్దీ అది నార్మల్గా అయిపోయింది, తగ్గిపోయింది అనమాట వేడి అన్నది. జస్ట్ లూక్ వామే తీసుకున్నాను. సో ఇక్కడ చూసారు కదా, వాష్కి ఆ వేస్టేజ్గా ఉండిపోయిన వాటర్ని మళ్ళీ నేను వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నాను. సో అలా చేస్తూ వెళ్తూ ఉంటే ఆ గీ, ఆ కలర్ కానీ ఆ టెక్స్చర్ కానీ చేంజ్ అవుతూనే ఉంది. మీరు కూడా ఇక్కడ చూడొచ్చు ఎంత స్మూతీగా తయారవుతుందంటే, నిజంగా బటర్ అంటారా, ఫైనల్ రిజల్ట్ అయితే బటర్ కన్నా బాగా వచ్చింది. అంత స్మూతీగా, అంత ఫ్లోయిగా, అంటే జారుతున్నట్టు చాలా బాగా వచ్చింది.
అండ్ రాసుకున్న తర్వాత జిడ్డుగా ఏమైనా అనిపిస్తుందేమో అనుకున్నాను, కానీ జిడ్డుగా అయితే అస్సలు లేదు. మనం బయట కాస్ట్లీ క్రీమ్ కొని రాస్తే ఎలా వెంటనే అబ్జర్వ్ అయిపోతుందో ఇది కూడా వెంటనే స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ పైకి చూడటానికి షైనీ అయితే ఉంది, కానీ జిడ్డుతనం అయితే అస్సలు లేదు. సో అప్పుడు ఏమనిపించింది అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళు యూస్ చేసినా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు, కాకపోతే ఎక్కువ క్వాంటిటీ కాకుండా చాలా లైట్గా క్వాంటిటీ అనేది మనం యూస్ చేసుకోవాలి. నాకైతే చేతులు కాళ్ళు స్కిన్ అంతా కూడా ఫుల్ డ్రై అనమాట, ఫేస్ ఆయిలీగా ఉంటుంది. సో అందుకనే అసలు ఫస్ట్ ఈ మాయిశ్చరైజర్ ప్రిపేర్ చేయాలి అని అనుకున్నాను నేను. సో ఇది రాసిన తర్వాత స్మూత్గా అనిపించింది, హ్యాండ్స్ డ్రైనెస్ అస్సలు లేదు, అలా అని జిడ్డుగా కూడా లేదు, చాలా స్మూత్గా మంచిగా పట్టుకోగానే పట్టులా అంటారు కదా, ఆ టైప్లో అనిపించింది అనమాట. సో వాష్కి కూడా ఇక్కడ టెక్స్చర్ మారుతూ వచ్చింది, అలాగే నా ఓపిక కూడా నశిస్తూ వచ్చింది. ఎంత కష్టం అన్నది అప్పుడే అర్థమైంది. ఒక క్రీమ్ హ్యాండ్మేడ్ ఇలా చేయటానికి ఆథెంటిక్ ఆయుర్వేదిక్ ఒక క్రీమ్ మనం చేయాలి అంటే ఎంత కష్టపడాలి అన్నది ఇక్కడ నాకు తెలిసింది. సో ఎవరైనా డబ్బులు ఇస్తారన్నా కూడా ఈ క్రీమ్ ఇవ్వకూడదు అని డిసైడ్ అయినా. అంటే మనం కష్టపడినది దాని రిజల్ట్ చాలా వావ్ అన్నట్టు వచ్చిన దాన్ని మనం ఎవరికి షేర్ చేయలేం. అది వాళ్ళు మనీ ఇస్తామన్నా కూడా ఇవ్వలేమన్నమాట, అంత బాగా వచ్చింది ఇది. చూస్తున్నారు కదా క్రీమ్, దాని వాష్కి దాని వాటర్ అన్నది నేను రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసి కొత్త వాటర్ యాడ్ చేస్తూనే వస్తున్నాను అనమాట. సో ఇలా యాడ్ చేస్తూ కొత్తది చేయటం వల్ల లోపల ఉన్న ఇంప్యూరిటీస్ అంటే ఏవైనా మలినాలు మనకి కంటికి కనిపించినవి ఏవైనా కానీ ఇందులో ఉంటే అవన్నీ బయటకు వచ్చేస్తాయంట. అప్పుడు ఇది బాగా ప్యూరిఫై అయినట్టు అనమాట, ప్యూరిఫై అయినట్టు అండ్ మంచి క్రీమ్గా మనకి యూస్ చేసుకోవడానికి ప్రిపేర్ అయినట్టు. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ప్లాస్టిక్ ఇలాంటి డబ్బాల్లో కాకుండా గాజు సీసాలు ఉంటాయి చూసారా, ఆ గాజు సీసాల్లో వేసుకుంటే ఇంకా ఎక్కువ రోజులు బాగా ఉంటుందంట. అది పాడవకుండా, అంటే ఎలాంటి బూజు పట్టకుండా అండ్ దాంట్లో ఎలాంటి బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా ఫంగస్ ఫామ్ అవ్వకుండా ఉంటుందంట. సో ఇక్కడికి మనకి 50 వాషెస్ కంప్లీట్ అయ్యాయి. సో ఇప్పుడు 51st వాష్ అనమాట ఇది. సో ఇక్కడి నుంచి నేను రోజ్ వాటర్ని యూస్ చేస్తున్నాను. ఈ రోజ్ వాటర్ కూడా సేమ్ నార్మల్ వాటర్ లానే దాన్ని తీసుకొని సేమ్ ప్రాసెస్ చేసి ఆ రోజ్ వాటర్లో కూడా ఏమైనా వాటర్ మిగిలిపోతే దాన్ని కూడా మనం వేస్టేజ్ వాటర్లో కలిపేసుకోవాలన్నమాట. సో బ్యాక్గ్రౌండ్లో బాబు ఏడుపు వినిపిస్తుందా మీకు ఎవరికైనా? అన్నయ్య వాళ్ళ బాబు వచ్చాడు. సో బాబు ఏడుస్తున్నాడు, పాలకి ఆకలికి ఏడుస్తున్నాడు అనమాట. సో ఇలా వాష్ చేస్తూ మనం క్రీమ్ని ఇంకొంచెం క్రీమీగా అండ్ ఇంకొంచెం మంచి స్మెల్ వస్తుంది. ఇక్కడ మీరు నన్ను చూడొచ్చు, ఇప్పటి వరకు చూడలేదు కదా, నా కష్టం అనమాట ఇది. ఎంత కష్టం అంటే మరి వీడియోలో కనిపించాలి కాబట్టి కొంచెం స్మైలీగా బాగా కనిపించాలని, కానీ లేదు అంటే చాలా నీరసం వచ్చేసింది ఇవన్నీ చేసేసరికి. నేను నియర్లీ ఒక 65 to 70 వాషెస్ వరకు నేను చేశాను. ఇప్పుడు చెప్తున్నాను మమ్మీకి నాకు చెయ్యి నొప్పి వచ్చేస్తుంది, సంధ్య ఇంకా రాలేదు, సంధ్య వస్తే సంధ్యకి అప్ చెప్పాలి అని చెప్తున్నాను. సో సంధ్య చెప్పాను కదా నెక్స్ట్ ఎవరి హెల్ప్ తీసుకుంటాను అని. సో తనే అనమాట సంధ్య, అంటే మామయ్య వాళ్ళ వైఫ్. సో ఇక్కడ చూడండి నా ఓపిక అన్నీ పక్కనే పెట్టుకున్నాను, మరి ఇంకా లేచే ఓపిక కూడా లేదు. సో మార్నింగ్ ఎప్పుడో మొదలు పెడితే ఇప్పుడు దగ్గర 2:30 అయింది ఆఫ్టర్నూన్. నేను మార్నింగ్ 8:30 అలా స్టార్ట్ చేశాను వీడియో. 8:30కి ఈ ప్రాసెస్ క్రీమ్ తయారు చేయడానికి 8:30 అలా స్టార్ట్ అయ్యాను. ఇప్పటికి ఇంకా రన్ అవుతూనే ఉంది. ఇదిగో ఇక్కడికి సంధ్య వచ్చింది, సంధ్యకి చెప్పాను. సంధ్య అప్పటికి ఒక 10 to 15 వాషెస్ అయిపోయిన తర్వాత సంధ్య ఫేస్ ఇది ఎందుకు ఈ జీవితం అన్నట్టు చేస్తుంది. బట్ తనకు కూడా బాగా నచ్చింది, చెప్పింది అక్క నేను కూడా ఇంట్లో చేసుకుంటాను, చాలా బాగుంది క్రీమ్ అని చెప్పి. సో ఎలా చేయాలి అంటే చెప్తున్నాను అనమాట. ఇలా ఒకసారి వాటర్ వేసి వాష్ చేసి మళ్ళీ దాన్ని వంపి అలా చేయాలంటే అమ్మో ఇంత కష్టమా అంది. కష్టమే అని చెప్పాను. పర్లేదు అక్క నేను ట్రై చేస్తాను అయితే అంటే ఒకేసారి చేయొద్దులే సంధ్య,
ఒక 1 డేలో హాఫ్ చేసి రెస్ట్ తీసుకొని మిగిలిన హాఫ్ ఇంకో 1 డేలో చెయ్యి అని చెప్పాను. సో ఇలా చేసుకుంటూ మొత్తానికైతే మేము క్రీమ్ అయితే ఫినిష్ చేసాము. అది ఫినిష్ చేసే టైంకి మా ఫేస్లు వాడిపోయి మా ఓపిక అంతా నశించింది. అయితే ఫైనల్గా వచ్చిన రిజల్ట్ చూస్తే మాత్రం మళ్ళీ చాలా ఎనర్జెటిక్గా అనిపించింది. అంత బాగుందన్నమాట. సో అంటుందన్నమాట, అక్క ఇంత స్మూత్గా ఉంది, ఇది నెయ్యేనా అని అడుగుతుంది. ఇంకేమైనా యాడ్ చేసావా అని అడిగింది. ఏమీ లేదు, ఓన్లీ ఫస్ట్ అంతా ఆ వాటర్ యాడ్ చేశాను. సో నువ్వు రావటానికి ఒక 1/2 అవర్ ముందే ఇలాగా రోజ్ వాటర్తో స్టార్ట్ చేశాను అని చెప్పాను. సో రోజ్ వాటర్తో స్టార్ట్ చేస్తే ఏంటి అని అడిగింది. లేదు, మనం జనరల్గా ఏదైనా ఫేస్ వాష్లు అవి ఫేస్ క్రీమ్లోని మనము జనరల్గా రోజ్ వాటర్ పెడతాం కదా ఫేస్ ప్యాక్ వేసేటప్పుడు, మంచి రిజల్ట్ ఉంటుందని. సో అలానే ఇక్కడ కూడా అని చెప్పాను. ఓ అవునా, అయితే నేను కూడా సేమ్ ఇలానే ట్రై చేస్తాను అని చెప్పింది. సో అది ఫ్రెండ్స్, ఎంత కష్టమైనా కానీ మనం ఏదైనా చేయాలి అనుకుంటే అది కంప్లీట్ చేయాల్సిందే. సో ఇంకోటి ఏంటి అంటే ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్ ఉంటుంది కదా, ఈవెన్ ఇది హెయిర్కి కూడా అప్లై చేయొచ్చంట. డ్రై స్కిన్ అయితే ఇంకా బాగా అన్నమాట వర్కౌట్ అవుతుంది. జనరల్గా ఇప్పుడున్న మన క్లైమేట్కైనా మన లైఫ్ స్టైల్కైనా స్కిన్ బాగా డల్ అయిపోయి ఒక జీవం లేనట్టు ఉంటుంది కదా, లైఫ్లెస్ స్కిన్లా అయిపోతుంది. అలాంటప్పుడు ఇలాంటి క్రీమ్ హోమ్ మేడ్, అందులోనూ నో సైడ్ ఎఫెక్ట్స్, పైగా మనం చేసుకున్నది ఎంత బాగుంటుందో ఆలోచించారా? ఇది చేసుకొని రెగ్యులర్గా ఈవెన్ నైట్ పడుకునేటప్పుడు అండ్ ఎర్లీ మార్నింగ్స్ మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత చాలా చిన్న క్వాంటిటీలో ఈ క్రీమ్ అప్లై చేసుకొని ఒక 10-15 మినిట్స్ వరకు దాన్ని అలా పెనట్రేట్ అయ్యేలా వదిలేసి అప్పుడు జనరల్గా యూస్ చేసుకున్న స్కిన్కి మనం స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతూ ఉంటారు కదా కొంతమంది, అంటే లైక్ సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, ఎక్స్ట్రా మాయిశ్చరైజర్, డైలీ క్రీమ్ అలా యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మాత్రం ఈ మాయిశ్చరైజర్ ఫస్ట్ క్రీమ్గా యూస్ చేసుకుంటే చాలా బెటర్ రిజల్ట్ ఉంటుంది. వితౌట్ సైడ్ ఎఫెక్ట్ మన స్కిన్ చాలా హెల్దీగా ఉంటుంది. సో అందుకే అన్నమాట ఎంత కష్టమైనా ఇలా ట్రై చేస్తున్నాం. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయలేదు అంటే ట్రై చేయండి. ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళు ఉంటే మీ రిజల్ట్ ఎలా ఉంది అన్నది కూడా కమెంట్ చేయండి. సో మాకైతే ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను కదా, సో ఇది వాడిన తర్వాత స్కిన్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి అన్నది కూడా మీకు ఫర్దర్గా ఒక షార్ట్ వీడియోలో అయినా సరే దాని రిజల్ట్ అన్నది మీకు తప్పకుండా చెప్తాను. సో అందుకే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ ఎలా ఉంది కండిషన్, అండ్ ఆఫ్టర్ యూస్ చేసిన తర్వాత స్కిన్ కండిషన్ ఎలా ఉంది అన్నది కూడా మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు చూడండి ఇంత బాగా వచ్చిందో క్రీమీ టెక్స్చర్, అంత మంచి స్మూత్ క్రీమ్లా అయిపోయింది కదా. సో ఇక్కడైతే మా 100 వాషెస్ కంప్లీట్ అయిపోయాయి సక్సెస్ఫుల్లీ బై గాడ్ గ్రేస్. సో ఇప్పుడు మేము దీన్ని బాటిల్లో ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ వాటర్ వేయకుండా ఒక 3 to 5 వాషెస్ మళ్ళీ మనం చేయాలి, వితౌట్ వాటర్ ఆర్ రోజ్ వాటర్. ఎందుకంటే దానిలో అక్కడక్కడ వాటర్ కంటెంట్ ఉండిపోతుంది కదా, అది కూడా బయటికి తేలిపోతే దాన్ని కూడా మనం బయటికి తీసేసుకొని ఇలా నీట్గా గాజు సీసాలో భద్రపరచుకోవాలి. సో నేనైతే అసలు దీనికోసం ఓన్లీ ఈ క్రీమ్ కోసమే ఈ గాజు బాటిల్ తీసుకున్నాను డీమార్ట్లో. సో ఇప్పుడు ఈ క్రీమ్ అంతటిని నేను దానిలో స్టోర్ చేసేస్తాను. స్టోర్ చేసి ఇప్పటి నుంచి మాయిశ్చరైజర్గా రెగ్యులర్గా దీన్నే యూస్ చేస్తాను. అండ్ దాని రిజల్ట్ కూడా ఎలా ఉంటుంది అనేది మీకు చెప్తాను. నాకు ఇప్పుడే అనిపిస్తుంది రిజల్ట్ చాలా బాగుంటుందని, ఎందుకంటే దాని సువాసన అంత బాగుంది, దాని టెక్స్చర్ అంత బాగుంది. అండ్ దిస్ ఈజ్ ప్యూర్లీ హోమ్ మేడ్ అండ్ ఆయుర్వేదిక్, నో సైడ్ ఎఫెక్ట్ కాబట్టి. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో చేయడానికి నాకు అన్ని వీడియోల కన్నా ఎక్కువ కష్టం అనిపించింది, బట్ చాలా ఇష్టంగా అనిపిస్తుంది ఇప్పుడు. సో ఇప్పుడైతే స్టోర్ చేసుకొని నేను సైడ్ పెట్టేసుకుంటాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ కూడా చేయండి. అండ్ మా సంధ్య కోసం కూడా ఒక లైక్ కొట్టండి. అండ్ ఈ క్రీమ్ తర్వాత నెక్స్ట్ ఎలాంటి రిజల్ట్ అయినా మీకు రిజల్ట్ కోసం డౌట్స్ ఏమైనా ఉంటే, చేసేటప్పుడు డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కిందన కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
మళ్ళీ మనం మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలిసే వరకు స్టే ట్యూన్. ఇక్కడైతే నేను సంధ్యాకి హ్యాండ్కి అప్లై చేసి చూస్తున్నాను ఎంత బాగుంది అన్నది. మంచి షైనీగా ఉంది. అండ్ నాకు కూడా రాసుకొని చూసాను, చాలా బాగుంది. అండ్ మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.